హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి శ్రీ సోమేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ వచ్చేసి మన బళ్ళారి డిస్టిక్ కంప్లీలో అయితే ఉంది. మా కర్ణాటక వచ్చేసి మా ఆంధ్ర నుంచి కర్ణాటక అయితే కంప్లీకి అయితే వెళ్తున్నాం. దాదాపు వచ్చేసి 100 కిలోమీటర్ అయితే ఉంటుంది. మా ఊరి నుండి ఒక ట్యాక్సీ చేసుకుని మేమైతే అందరైతే బయలుదేరినాం ఫ్రెండ్స్. అక్కడ ఎందుకంటే వెళ్తున్నాం అంటే అక్కడ జాతర ఉంది, అలాగే మా ఇంటి దేవుడు కాబట్టి మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. శ్రీ సోమేశ్వర టెంపుల్ ఉదయం 8 గంటలకైతే బయలుదేరినాం. పోయేటకల్లా మధ్యాహ్నం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన కంప్లీ, మన కర్ణాటక. ఇది మన బళ్ళారి డిస్టిక్ కంప్లీ యొక్క తాలూకా. ఈ ఊళ్ళో వచ్చేసి మనకు సోమేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. ఇది కనపడుతుంది ఒక బోర్డు. ఇది ఇక్కడ ఇట్లా వెళ్తే మీకు సోమేశ్వర టెంపుల్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే వెళ్తున్నాం. ఇట్లా కొద్దిగా ఇంకా లోపలికైతే వెళ్ళాలి. అక్కడ లోపల వచ్చేసి మీకు గుడి అయితే ఉంటుంది. కాస్త ముందుకైతే వెళ్ళి అక్కడ మనకి ట్యాక్స్ వచ్చేసి సైడ్కి పెట్టేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, భక్తులతో చాలా మంది అయితే వచ్చినారు. చూడండి, ఏదో ఇక్కడ వచ్చి తిరునాళ్ళు ఉంది కాబట్టి భారీగా జనాలతో వచ్చినారు. ఇక్కడ టెంకాయలు తీసుకొని ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మేక సోమేశ్వర టెంపుల్. గుడ్లకైతే వెళ్దాం. ఇక్కడ మంగ కడుక్కొని పక్కన చెప్పులు వేసేసి టెంకాయలు తీసుకొని ముందుకైతే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి సాయంత్రం 4 గంటలకు ఇక్కడ మీకు రథోత్సవం అయితే ఎగుతారు. రథోత్సవం అలాగే భారీగా భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. ఇది కనబడుతుంది కదా, ఇదే మనకి సోమేశ్వర టెంపుల్. ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన గుడిలో ఉన్నాం. ఇదే మన సోమేశ్వర టెంపుల్. ఇదిగో కనబడుతుంది కదా మన గర్భగుడి. చూడండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన గర్భగుడి. అక్కడ లోపల వచ్చేసి స్వామివారితో ఉంటారు, శ్రీ సోమేశ్వర స్వామివారు. లైటింగ్ పూలతో చాలా అలంకరించారు. అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇది కనబడుతుంది కదా, ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకుందాం. ఇక్కడ సాయంత్రం వచ్చేసి మనకి రథోత్సవం ఉంటుంది. భారీగా భక్తులతో వస్తూ ఉంటారు. ఆ వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియో ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోని లైక్ చేసుకోండి.